కమలనాథుల కళ నెరవేరేనా? తెర వెనక సంఘ్ వ్యూహాలు. మోడీ మేనియాతో కేంద్రంలో బీజేపీ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. కానీ ఢిల్లీ పీఠం మాత్రం కమలానికి అందని ద్రాక్షగా మిగిలిపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేసినా సరే క్లీన్ స్వీప్ చేసిన కమలదళం అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి చతికిల పడుతోంది. చివరిసారిగా 1993లో గెలుపొందిన ఆ పార్టీ మళ్లీ ఇప్పటి వరకు అధికారం చేజిక్కించుకోలేకపోయింది. మరో 2 నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో కమలదళం ఉంది. బీజేపీకి సైద్ధాంతిక మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కూడా రంగంలోకి దిగి బీజేపీ గెలుపు కోసం వ్యూహాలు అమలు చేస్తోంది. వరుసగా 2 పర్యాయాలు గెలిచి అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీని ఈసారి ఎలాగైనా నిలువరించాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో పార్టీ ఓటు బ్యాంకును కాపాడుకోవడంతో పాటు సామాజిక సమీకరణాలు, భావోద్వేగ అంశాలను తెరపైకి తెస్తోంది. మరోవైపు బీజేపీ, దాని అనుబంధ సంఘాలు సంఘ్ పరివార్ ఢిల్లీలోని ప్రతి ఇంటిని చుట్టేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా జరిగిన 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానా, మహారాష్ట్రలో అనూహ్య విజయం సాధించిన కమలదళం ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపొంది దశాబ్దాలుగా అందకుండా పోతున్న అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించకముందే అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన ప్రాథమిక కసరత్తు ఇప్పటికే పూర్తి చేసింది. త్వరలోనే మొత్తం 70 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేసుకుంటోంది. ఏ పార్టీకైనా తమ సొంత బలానికి తోడు అభ్యర్థుల బలం కూడా తోడైతేనే విజయం వరిస్తుంది. అందుకే అన్ని రాజకీయ పార్టీలు బలమైన అభ్యర్థుల కోసం గాలం వేస్తుంటాయి. ఈ క్రమంలోనే పార్టీ ఫిరాయింపులు కూడా జరుగుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల విషయంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తోంది. క్షేత్రస్థాయిలో బలమైన ముద్ర, ఓటర్లలో ఆదరణ కలిగిన నేతలకు టికెట్ ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. అలాగే వరుసగా 2 పర్యాయాలు ఓడిపోయిన నేతలకు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇవ్వకూడదని నిర్ణయం తీసుకుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడంతో పాటు కొత్త ముఖాలను పరిచయం చేయడం కోసం సగం స్థానాలను కొత్తవారికి కేటాయించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంటే కనీసం 35 స్థానాల్లో కొత్త అభ్యర్థులు బరిలోకి దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో చావో రేవో అన్నట్టుగా శ్రమించిన కమలదళం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను అంతకంటే సీరియస్గా తీసుకుని పోరాడాలని చూస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ హర్యానా, మహారాష్ట్రలో మాదిరిగా తెర వెనక అనేక వ్యూహాలను రచిస్తోంది. ఆర్ఎస్ఎస్ జాయింట్ జనరల్ సెక్రటరీ అరుణ్ కుమార్ ఢిల్లీలోనే మకాం వేసి అనేక సమావేశాలు నిర్వహించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మధ్య మెరుగైన సమన్వయం కోసం ప్రయత్నిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్థాయికి తగ్గ నేత ప్రస్తుతం ఢిల్లీ బీజేపీలో లేరని ఆర్ఎస్ఎస్కి కూడా తెలుసు. అయితే వరుసగా 10 ఏళ్లు అధికారంలో ఉన్న ఆప్ సర్కార్పై ప్రజల్లో ఏర్పడ్డ వ్యతిరేకతను కేజ్రీవాల్పై అస్త్రంగా మలుచుకోవాలని చూస్తోంది కమలదళం. ప్రజలకు పరిమిత యూనిట్ల వరకు ఉచిత కరెంట్, ఉచిత నల్లా నీరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ప్రజాకర్షక ఉచిత పథకాలతో ఓటర్లను ఆకట్టుకుంటూ 2 పర్యాయాలు అధికారం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ రోడ్లు, మురుగునీటి నిర్వహణ, తాగునీటి సరఫరా విషయంలో విమర్శలు ఎదుర్కొంటోంది. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసు ద్వారా కేజ్రీవాల్పై ఇంతకాలం ఉన్న నీతి, నిజాయితీ ముద్ర కూడా చెరిగిపోయింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం తన పునర్వైభవం కోసం శ్రమిస్తోంది. ఢిల్లీలో ఆప్ ఎదుగుదల కాంగ్రెస్ పార్టీనే తీవ్రంగా దెబ్బతీసింది. ఆ పార్టీ ఓటు బ్యాంకు పూర్తిగా చెల్లాచెదురైపోయింది. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఆప్తో కలిసి పోటీ చేయడం లేదు. తద్వారా మైనార్టీలు, మరికొన్ని వర్గాల ఓట్లను కాంగ్రెస్ చీల్చడం కూడా బీజేపీకి కలిసి వచ్చే అవకాశంగానే చెప్తున్నారు రాజకీయ నిపుణులు. వీటన్నింటినీ సద్వినియోగం చేసుకుంటే అధికారం చేజిక్కించుకోవడం కష్టమేమీ కాదని కమలదళం అంచనా వేస్తోంది.